ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. బీజేపీలో 6 అడుగుల బుల్లెట్ సీఎం అభ్యర్థిగా రెడీ అవుతోందా? సీఎం అభ్యర్థి వెలమనేత ముఖ చిత్రంతో 2029 ఎన్నికల బరిలో బీజేపీ దిగనుందా? ఇంతకు ఆ బుల్లెట్ ఎవరు? బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావేనా? లేక బీజేపీలో ఇంకేదైనా సర్ప్రైజ్ 6 అడుగుల వెలమ బుల్లెట్ ఉందా? ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వ్యాఖ్యల వెనుక మర్మమేంటి? హరీష్ రావు బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నారా? హరీష్ రావుకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా హైకమాండ్ హామీ ఇచ్చిందా? అసలు పైడి రాకేష్ రెడ్డి ఏమన్నారు? దానిపై జరుగుతున్న చర్చ ఏంటి? బీజేపీ ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాతో చిట్చాట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా బీజేపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 2029లో తెలంగాణలో ఏర్పడబోయేది హిందూ ప్రభుత్వమేనని, బీజేపీలో 6 అడుగులు ఉన్న ఒక వెలమనేత ముఖ్యమంత్రి అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తాన్నే హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాషాయ దళంలో సీఎం అయ్యేంత చరిష్మా ఉన్న వెలమనేత ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కాషాయ పార్టీలో వెలమ నేతలున్నప్పటికీ సీఎం అయ్యే స్థాయి వారికి ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయట. మరి ఆ 6 అడుగుల బుల్లెట్ ఎవరై ఉంటారనేది అందరి మెదళ్లను తెలుస్తోంది. ఇతర పార్టీలకు చెందిన నేతలెవరైనా కాషాయ పార్టీలోకి వస్తారా? దానికి సంబంధించి ఇప్పటికే మంతనాలు పూర్తయ్యాయా? అందులో భాగంగానే పైడి ఈ వ్యాఖ్యలు చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాకేష్ రెడ్డి కామెంట్స్తో 2029 ఎన్నికల్లో సీఎం అభ్యర్థిపై బీజేపీలో హాట్ చర్చలు మొదలయ్యాయి. బీజేపీ భవిష్యత్ నాయకత్వంపై పెద్ద డిబేట్కు దారితీస్తుందట. తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి వెలమ కమ్యూనిటీ 6 అడుగుల బుల్లెట్ అంటూ పైడి రాకేష్ రెడ్డి చేసిన కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేశారనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో వెలమ కమ్యూనిటీ అంటే ముందుగా గుర్తొచ్చేది కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తన్నీరు హరీష్ రావులే. ఇప్పుడు అదే వర్గం నుంచి ఒక నాయకుడిని బీజేపీ సీఎం ఫేస్గా ప్రాజెక్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మాస్ ఫాలోయింగ్, అడ్మినిస్ట్రేటివ్ అనుభవం ఉన్న హరీష్ రావు వెలమ కమ్యూనిటీలో బలమైన నేతగా ఉన్నారు. కుటుంబ కలహాలు, కవిత లిక్కర్ స్కామ్ కేసుతో పార్టీ రెండుగా చేరడం, కవిత రెబల్గా మారి హరీష్ రావుపై దుమ్మెత్తి పోస్తుండటంతో ఆయన ఒకంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారట. గతం నుంచి కూడా హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారని ఊహాగానాలున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావును తమ వైపు లాక్కోవడానికి టార్గెట్ చేస్తుందా? ఆయనకు పరోక్షంగా బీజేపీ డోర్ ఓపెన్ అని సిగ్నల్ ఇస్తుందా? అందులో భాగంగానే హరీష్ రావు పేరు ఫోకస్ అవుతుందా అన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు పైడి రాకేష్ రెడ్డి వ్యాఖ్యలతో కాషాయ పార్టీలో భారీ పవర్ గేమ్ నడుస్తోందన్న టాక్ సైతం వినిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీలో సీఎం రేసులో పలువురు నేతలు పోటీలో ఉన్నారు. ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు మరికొంతమంది సీనియర్ నేతలు తెర మీద ఉన్నారు. ఈ సమయంలో వెలమ సీఎం అనే వాదన పార్టీలో తీసుకురావడం ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బీజేపీలో బీసీలకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో హైకమాండ్ ఆదేశాల మేరకు బీసీ సీఎం కార్డును బీజేపీ బలంగా వాడింది. కానీ అది ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. తెలంగాణలో బీసీ ఓటర్లు నిర్ణయాత్మకంగా ఉండడం వల్లే బీసీ సీఎం నినాదం వర్కౌట్ అవుతుందని కమల దళం భావించింది. దానికి తోడు కాంగ్రెస్ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందస్తుగా ప్రకటించకపోవడంతో అది తమకు కలిసొస్తుందని భావించి బీసీ సీఎం నినాదాన్ని కాషాయ పార్టీ ఎత్తుకుంది. కానీ దేశంలో బీసీ ప్రధానిగా ఉన్న తెలంగాణలో మాత్రం కమల దళానికి బీసీ సీఎం నినాదం ఏమాత్రం వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పుడు రాకేష్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ స్టాండ్ మార్చుకుంటుందా అన్న చర్చ నడుస్తోంది. 6 అడుగుల వెలమ నేతలు బీజేపీలో లిమిటెడ్గానే ఉన్నారు. బీజేపీ హైకమాండ్ ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటుందా అన్నది అనుమానమే. మరోవైపు బీజేపీ నేతలు కావాలనే బీఆర్ఎస్ కోర్ ఓట్ బ్యాంకును బ్రేక్ వేసేందుకు, బీఆర్ఎస్ ప్లేస్ను కైవసం చేసుకునేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని చెప్పుకునేందుకు వెలమ కమ్యూనిటీ నుంచి లీడర్ను ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుందా? లేక బీఆర్ఎస్ నుంచి పెద్ద లీడర్ను తీసుకురావాలనే ప్రయత్నమా అన్న అంశాలు అంతుపట్టకుండా తయారయ్యాయి.
వెలమనేతకు సీఎం పోస్ట్ ఆఫర్తో బీజేపీ రాజకీయ సమీకరణాలు తన వైపుకు తిప్పుకునేందుకు ప్లాన్ మొదలుపెట్టిందా అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. బీజేపీ సీఎం అభ్యర్థి హరీష్ రావే అన్నది బీజేపీ అధికారిక స్టాండ్ కాకపోవచ్చని, చీకట్లో బాణం వేసినట్టు ఇచ్చిన స్టేట్మెంట్ అయ్యుండొచ్చంటున్నారు. అసలు పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయమా, లేక పార్టీ భవిష్యత్ వ్యూహానికి ఇది సంకేతమా? 6 అడుగుల బీజేపీ బుల్లెట్ ఎవరన్న ప్రశ్నలకు ఆ పార్టీ వర్గాలతో పాటు పొలిటికల్ వర్గాల్లో ఇప్పటికైతే సమాధానం లేదు. మొత్తానికి ఆర్మూర్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు మాత్రం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఏదేమైనా పైడి రాకేష్ రెడ్డి చిట్చాట్ పేరుతో చేసిన కామెంట్స్ బీజేపీలో పెద్ద రచ్చను రాజేసినట్టయింది. బీసీ సీఎం నినాదంతో ముందుకు వెళ్లిన ఆ పార్టీ ఇప్పుడు వెలమ కార్డు తీసుకురావడం వ్యూహాత్మకమా, లేక అంతర్గత గందరగోళానికి సంకేతమా అన్నది తేలాల్సి ఉంది. మొత్తం మీద బీజేపీ 6 అడుగుల బుల్లెట్ ఎవరనేది బర్నింగ్ టాపిక్గా మారింది ఇప్పుడు.